డోర్తి చెప్తా నీ సంగతి. వచ్చేసిందండి. నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? ఉంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నువ్వు చేసిన పని ఎంత డిస్గస్టింగ్గా ఉందో తెలుసా? అయినా ఆఫీస్లో ప్రాజెక్ట్ ఫైల్స్ కొట్టేయడం ఏంటి? పైగా వాడేదో స్టూపిడ్ రీజన్ కూడా చెప్పాడు. ఏంటది? నువ్వు నన్ను తిట్టావన్న కోపంతో ఫైల్ కొట్టేద్దాం అనుకున్నాను. ఆడు నీకు లైన్ వేస్తున్నాను విషయం తెలిసిన తర్వాత ఆ దొంగతనం ఆడి మీద తోసేద్దాం అనుకున్నాను. ఆ రెండు కలిపి ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో అలా జరిగిపోయింది. అయినా ఇలా ఎవరైనా కోపం తీర్చుకుంటారా? కొంచెం కూడా ఆలోచించవా? నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు. ఆలోచించుంటే బాగుండేదే అని. చా, తల ఎత్తుకోలేకపోయాను. అయ్యో, ఏ మెండప్పా? ఎదవ పంచులేకు. ఏదో పంచులా? ఈ పంచులకే మా ఊర్లో అందరు నన్ను జూనియర్ త్రివిక్రమ్ అంటారు. ఛీ, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు చేతులు జోబులో పెట్టుకోకుండా? నీతో మాట్లాడడం కన్నా గాడితో మాట్లాడడం బెటర్ అని. ఓకే అమ్మా, ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుందిలే. నీ గాడిలతో మాట్లాడే టాలెంట్ ఉన్నట్టు. ఓ సోషలేష్, రింగ్ రింగ్ బిళ్ళ రూపాయి దండ. అయినా నిన్ను కాదు, నీకిచ్చి పెళ్లి చేసినందుకు నా బాబుని తిట్టాలి. నీ దృష్టిలో మీ నాన్న నీకో యదవనిచ్చి పెళ్లి చేశాడేమో, కానీ నా దృష్టిలో దేవత లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఇంకొకసారి మా మామయ్యనేమన్నా అంటే ఊరుకునేది లేదు. ఓ, అన్నీ మనమే తినేసామా? ఇదేం తినుండదే. సరే, మనమే ఉండొద్దాంలే. ఇందా నాకొద్దు. ఫుడ్ దగ్గర ముండికేస్తే నాకు చాలా చిరాకు చెప్తున్నా. నాది సేమ్ ఫీలింగ్. పుచిక్ అన్నా నేను తిన్ను. నా బాస్ తినకపోతే నాకే ఇబ్బంది లేదు, కానీ నా భార్య తినకపోతేనే నాకేదోలా ఉంటుంది. ఇందా. వద్దని చెప్పాను కదా. ముండిది దీనికి లా కాదు, చెప్తా. చేతులు కట్టేస్తే కానీ మాట ఉంది. ఆఫీస్లో లేడీస్ మధ్య మనకు ఫాలోయింగ్ పెరిగిపోతుందని ఫ్యూచర్లో శ్రీహాన్ ఈజ్ మై హస్బెండ్ అని చెప్పేసుకో కదా. నా పరువు పోయే పని నేను ఏది చేయను. నమ్మబుద్ధి కావట్లా. ప్రామిస్? ప్రామిస్. వెయిట్ సరిపోవడంలా, డబుల్ ప్రామిస్ చెయ్యి. ఏంటి ఏం చేస్తున్నావు? దా తిను. నీ అబ్బా ఎందుకు కిస్ చేసావరా? అబచా, ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకోవాలా? ముందే తిను, తర్వాత ఈ కట్లిప్తా. నువ్వు ఇప్పుడు కట్లిపోతే అందరికి వినపడేలా గట్టిగా అరుస్తా. హరు, అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ శ్రీహాన్ మంచి గట్టోడు అనుకుంటారు. ఆపు. హే, నువ్వు ఇప్పుడు నన్నేమి చేయలేవు. తేలు కుట్టిన దొంగలాగా చప్పునుండాలి. ఓపెన్ యువర్ మౌత్. అది ఎంత ధైర్యమే నీకు? నా పెళ్ళం నోట్లోంచే తప్పించుకుంటావా? అన్నట్టు మర్చిపోయాను, ఇందులో ఉప్పు కారాలు సరిపోయా? శ్రీహాన్ వద్దు, నువ్వు ఆ స్పూన్తో తిన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. హే, ఇందులో స్వీట్ ఎక్కువైపోయిందని చెప్పనే లేదు. కొంచెం ఎక్కువైనట్లేదు. నేను అదే అనుకున్నాను, కానీ మన రైటర్ గాడే ఒప్పుకోలే. హలో, మూతెవడు కడుగుతాడు?
మూతి కూడా నేనే కడగాల? కట్లిప్పేస్తానుగా, నువ్వే కడుక్కో. అమ్మో, నో నో, చూశానుగా, నా ఫ్యూచర్ చూశానుగా, ఇప్పనుగా. ప్లీజ్ విప్పు శ్రీహాన్. ఈ ఒక్కటి అడకు. శ్రీహాన్, శ్రీహాన్. ఆ? ఏం లేదు. ఇవ్వండి, మూతి కడుక్కోవాలి. కొంచెం కట్లిప్పరా ప్లీజ్. మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకు. ఆ సెటప్ ప్రిపేర్ చేస్తున్నా, వస్తున్నా నాకు. నా పెళ్ళైన తర్వాత నా పిల్లలు ముత్తుడుస్తాను అనుకున్నా, ఆఖరికి ఇలా పెళ్ళ ముత్తుడుస్తాను అనుకోలేదు. పోన్లే, ఇవి స్వీట్ మూమెంట్సే. వీడు కట్లిప్పేలా లేడు, ఎలా అయినా వీడితో నెప్పించాలి. శ్రీహాన్, ఓయ్, నాకు డిన్నర్ చేసిన తర్వాత బ్రష్ చేయడం అలవాటు. కొంచెం కట్లిప్పవా ప్లీజ్. అమ్మా, అమ్మమ్మ, తర్వాత జేజమ్మ, నాయనమ్మ. కట్లిప్పరా. ఈరోజు నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడకూడదు అంటే ఈ కట్లకి నో ఓపెనింగ్. సో నువ్వు ఏ పని చేయాలనుకున్నా నా చేతులే నీ చేతులు. ఇది ఈ బ్రషేనా? అవును. ఓ, నేను ఇంకా బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ అనుకున్నా. నా బ్రష్ నా ఇష్టం. నాకు చాలా కష్టం. దీన్ని బ్రష్ చేయడం అనరే, పేస్ట్ తినేయడం అంటారు. ఏ మాత్రం దానికి నేను డైలీ ఆఫ్టర్ డిన్నర్ బ్రష్ చేస్తాను అని ఓవర్ యాక్షన్ ఒకటి. పదా మొండి మొహముడా. ఇదేంటి కరెంట్ పోయింది సడన్గా? శ్రీహాన్, 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 నాకు భయం వేస్తుంది. కట్లిప్పవా? ఏయ్, ఒక్క నిమిషం ఆగు. కరెంటు పోయిన దానికి నీ చేతులు కట్లిప్పడానికి రెండింటికి సంబంధం ఏంటే? నీ బాస్ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. కూచా, నేను వెళ్ళి వెళ్తురు పట్టుకొచ్చేస్తా. అమ్మాయి వెళ్ళిపోయాడు, నేను తీసేస్తాగా. ఒక్కదానివే తినేస్తాను. అమ్మని, అందుక ఇందాక బ్రష్ చేయాలన్నావు. వీటికేం తక్కువ లేదు. అబ్బా, దోమలు కొడుతున్నాయి. అట్లీస్ట్ ఓపెన్ చేయి, నేను కొట్టుకుంటాను. నీకు కట్లిప్తాను, దోమలు కొట్టు, నన్ను కొడతావు. ఐ నో. నీకు ఇందాకేం చెప్పాను? నా చేతులు నీ చేతులు అని చెప్పానా? సో నీకు ఎక్కడ కొడుతున్నాయో చెప్పు, నేనే చంపేస్తా. చెప్పిన చోటు తప్ప అన్ని చోట్ల కొడుతున్నావు. మరి ఇప్పుడు ఏం చేయను? ఇప్పుడు దోమలు టార్చ్ లైట్ వేసుకుని వెతకమంటావా ఏంటి? ఏం మాడుతున్నారు ఇది? గాలి కూడా రావట్లేదు. రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. గాలిని ఇక్కడ తీసుకురాలేవు, సో మనమే గాలి దగ్గర పోదాం. పదా, ఐ హ్యావ్ ఎ ప్లాన్. నేను ఇలా లాక్కెళ్తుంటే ఎలా ఉందో తెలుసా? సాయంత్రం పూట పార్క్ కుక్క పిల్లను వాకింగ్ తీసుకొచ్చినట్టుంది. కాకపోతే కుక్క పిల్ల కంటే నువ్వే కొంచెం క్యూట్గా ఉంటావు అనుకో. మాట్లాడుకుని ఉండలేవా? ఉండలేను, అదే కదా నా ప్రాబ్లము. కూచా. చలేస్తుంది. ఏయ్, ఇప్పుడే కదా గాలి ఆడలేదన్నావు, అందుకే కదా చల్లగాల్లోకి తీసుకొచ్చాను. చలేస్తుందంట, చలేస్తుంది. చూడు, చల్లటి గాలి, నిండు చందమామ, నేను. దోమలు. ఏయ్, పడుకో.
వీళ్ళు డిస్టర్బ్ చేస్తుంది. అసలు నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, నువ్వు నేను ఏకాంతంగా చల్లని గాల్లో వెన్నెల వెలుతురులో, అరే కరెంటు కూడా వచ్చేసింది, ఇలాంటి రంగుల రంగుల లైటుల్లో. ఇదేంటి పడుకుని పోయిందా? కొంతమంది అమ్మాయిల్ని దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుంది, కానీ నిన్ను దూరం నుంచి చూసినా భయం వేస్తుంది. ఏ మాట కా మాట దగ్గర నుంచి చూస్తుంటే ఎంత ముద్దు వచ్చేస్తున్నావో తెలుసా? వద్దులే, నా పొజిషన్లో నువ్వు ఉన్నావు, కోపంగా ఉన్నా నీలాంటి మంచి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేబీ నాకు ఆ పొజిషన్ వచ్చినా నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉండేవాడిని కాదేమో. కరెక్టే, వర్క్ విషయంలో నాకు సీరియస్నెస్ లేదు, కానీ ఏం చేయను, నేను అది కాదే. తప్పు చేస్తే అందరిలో తిడతా ఉన్న కోపమే తప్ప నీ మీద కక్ష తీర్చుకునేంత పగైతే నాకు లేదు. సరే, నువ్వు నీలానే ఉండు, అప్పుడు నాకు ఇంకా ముద్దొచ్చేసి నీకు ఇంకా కోపం తెప్పించేస్తా. ఫైనల్గా ఒక్క మాట, ఒక ఆడపిల్ల నాకు బాస్గా ఉన్నందుకు నాకు జెలస్గా ఉన్నా, ఆ బాస్ నా భార్య అయినందుకు చాలా ప్రౌడ్గా ఉంది. ఏయ్, ఎవడరా అది? ఇప్పుడు దీన్ని మెల్లగా కిందకి తీసుకెళ్ళి పడుకోబెట్టేయాలి. ఓ అమ్మో, ఈ ఆడపిల్లలు కనిపించినంత తేలికైతే కాదు. మ్మ్. 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 హలో మేడం, ఆ కవిత ఎవరు రాశారో నాకు తెలిసిపోయింది. మన ఆఫీస్ లో శ్రీహానే. మా ఇద్దరిని మీరే ఎలాగైనా కలపాలి. వావ్, శ్రీహాన్. ఆఫీస్కి రా, నీ సంగతి చెప్తా. అది ఇదిగో